చిత్తూరు పట్టణంలోని హైరోడ్లో ఉన్న శేషా పీరాన్ మసీదులో ఇల్లీగల్గా ఒక కమిటీ అని పెట్టుకొని జిల్లాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసి అవకతవకలకు పాల్పడుతున్నారు. చిత్తూరు పట్టణ వాసుల్ని కానీ ఆ ఏరియాలో ఉన్న వారిని కానీ ఎవరిని చేర్చుకోకుండా కర్ణాటక రాష్ట్రము, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసి భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారు. దీని మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు మరియు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులకు ఫిర్యాదు కూడా ఇచ్చాం. వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. వారికి కొంతమంది ఎవరో రాజకీయ నాయకులు అండదండలతో మా మీద కొన్ని ఒత్తిళ్లు కూడా తీసుకొస్తున్నారు. మేము ప్రభుత్వంతో ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు కలెక్టర్ గారికి కోరేదేమంటే పట్టణంలో ఉన్న మసీదులకు అవకతవకలు కాకుండా న్యాయపక్షం చేయాలని కోరుతున్నాము. అసాంఘిక కార్యక్రమాలు మసీదులో జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఇది వరకు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని చాలా వరకు ఆ మసీదులో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తే ఎం అక్మల్ ఖాన్ అనే వ్యక్తి, అఖ్తర్ బాషా అనే వ్యక్తులు వీళ్ళు కుమ్మక్కవుతున్నారు. ఈ అఖ్తర్ బాషా అనే వ్యక్తి కొన్ని రోజుల ముందు మసీదులో దాదాపు ఒక 10-15 మందిని తీసుకొచ్చాడు. వారు అన్ఆథరైజ్డ్ పర్సన్స్. దీనివల్ల పోలీసులు కూడా అన్ని మసీదుల మీద నిఘాలు పెడుతున్నారు. ఎలాంటి అవాంఛనలు జరిగినా చట్టాన్ని మనం వ్యతిరేకించినట్లు అవుతుంది. శేషా పీరాన్ మసీదులో అక్మల్ ఖాన్ అనే ఒక లుచ్చాగాడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు. మసీదు డబ్బులు స్వాహా చేస్తున్నాడని ఈరోజు వర్షంలో ఆ మహాత్మా గాంధీ సాక్షిగా మేము చెప్తున్నాం. 1కి 40 సార్లు నోటీసులు ఇచ్చారు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు. ఇంతవరకు స్పందన లేదు. కాబట్టి మేము న్యాయం కోసం ఇక్కడ కోరుతున్నాం. గౌర్లైన పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ మా మీద స్పందించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.